పారాక్వాట్ గడ్డి మందుపై నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలపై పూర్తి ఆంక్షలు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1167 మరణాలు. 60 రోజుల పాటు కఠిన నియంత్రణలు. ఆన్లైన్ అమ్మకాలపైన నిఘా. ఎవరిని చూడు కోపం వస్తుంది, కోపం వస్తే పోతురు గడ్డి మంది అవుతారు. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆ గడ్డి మంది అంటే ఇప్పుడు పెరుగుతుంది కదా పొలాలల్లో, వరి పొలాలల్లో. అది కొడితే అది మొత్తం చచ్చిపోతుంది. ఇప్పుడు తోటలల్లో మధ్య మధ్యలో గడ్డి పెరుగుతుంటుంది, ఈ చెట్లను పెరగనీయకుండా అవి కొట్టగానే గడ్డి చచ్చిపోతుంది. అటువంటి మందు తాగి ఎంతోమంది. అది ఎవరికి తెలుసు? వ్యవసాయం చేస్తున్నారు గ్రామాలల్లో, ఎవరెవరైతే వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏ పంచాయతీ ఉన్నా, ఇవి కొట్లాడుకున్నా, ఏదైనా పంచాయతీ వచ్చినా, లవ్ అఫైర్ ఉన్నా పోతుండు గడి మంది అవుతారు. అందుకనే దాన్ని నిషేధిస్తున్నారు. 60 రోజుల పాటు కఠిన నియంత్రణలు అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా అది చేస్తే చాలా మంచిది. ఇయాలటి నుంచే ఇంటిగ్రేటెడ్ భూభారతి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. మంత్రి పొంగులేటి. స్మార్ట్ ఫోన్తో ఇంటి నుంచే భూసేవలు. రోవర్లతో భూ సర్వే. 7 రోజుల్లో సర్వే పూర్తి. ఎప్పటికప్పుడు SMS అలర్ట్స్. ప్రతి సర్వే నెంబర్కు భూదార్ నెంబర్ ఇస్తామని వెల్లడి. ఇయాలటి నుంచే ఇంటిగ్రేటెడ్ భూభారతి 5 అంటే ఇప్పుడు మన ఫోన్లో నుంచే లాగిన్ అయిపోయి మన ఫోన్లో చెక్ చేసుకోవడము, ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. కాకపోతే గతంలో కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకు ఇబ్బంది అయిందంటే అధికారుల ద్వారానే. ధరణిని ఎట్లయితే హ్యాక్ చేసుకొని దాంట్లో ఉన్న లోపాలను గుర్తించి ఎట్లయితే ఉన్న భూములు కబ్జాలు చేసుకుంటూ పోయిరో, భూభారతిని కూడా అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తే మళ్ళీ దాన్ని సవరించి మళ్ళీ చేస్తున్నారు. ఒక 5 మండలాల నుంచి ట్రయల్ వేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు. దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయి. 19 కేజీల సిలిండర్ వివిధ నగరాల్లో 195 నుంచి 218 వరకు. 5 కేజీల మినీ సిలిండర్ 51 పెరిగాయి. గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే గ్యాస్ బయట దేశం నుంచి తెచ్చుకోవాలి, మనం రేట్లు పెంచాలి, ప్రజలని నడ్డి విరిచి ఖజానా కొల్లగొట్టుకోవాలి, జమ చేసుకోవాలి, అంబానీ అదానీలో కట్టబెట్టాలి. ఇది పరిపాలన అంటే ఇది. ఈ పరిపాలన మూలకున్న ముసల్ది కూడా పరిపాలిస్తుంది. అన్నిటి మీద ట్యాక్స్లు వేసి పరిపాలించాలంటే మనం ప్రయత్నమే చేస్తలేము. మనది 143 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ ఉన్న జనాభాని కొత్తగా ఏం చేయాలి, మనం ఏం కనిపెట్టాలి, ఏం తయారు చేసి మనం ప్రపంచ దేశాలకు అవసరానికి ఉన్న వాటి ఏ అయితే ప్రపంచ దేశంలో అవసరాలు ఉన్నాయో వాటి అవసరాల దృష్ట్యా అది మైండ్లో పెట్టుకొని మనం ఇక్కడ ఏమైనా తయారు చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు, మనకి ఏ అవసరాలు ఉన్నాయో మిగతా దేశాలు కనిపెట్టి అవి తయారు చేస్తే వాటి దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్న దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మన కేంద్ర ప్రభుత్వం అట్లా ఉన్నది. ఏం చేస్తాం? ఏం చేయలేము. ఇంక నేను పొడి చేస్తా, నేను వీకేస్తా, దేశాన్ని మొత్తం ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిండు. మేకింగ్ డిజిటల్ ఇండియా, డిజిటల్ మొత్తం డబ్బులు మొత్తం ఆన్లైన్లోనేగా, డిజిటల్ మనీ మొత్తం ఆన్లైన్లోనే అని చెప్పిండు. మరి నోట్లు ఎందుకు ముద్రిస్తున్నట్టు? మరి మొత్తం తీసేయాలి నోట్లు ఎందుకున్నాయంటే ఎలక్షన్లలో అవసరం పడతాయి కాబట్టి నోట్లు పెట్టిరు. మొత్తానికే తీసేయాలి నోట్లు. 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు కూడా తీసేయాలి. చిల్లరకు ఓన్లీ 50 నోటు 20 నోటు పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది మీ ఎలక్షన్ల కథ, మీ కథ అందరికీ తెలుస్తుంది. మీ అవసరం తగ్గట్టు మీరు చట్టాలని మార్చుకుంటూ పోతున్నారు. ఏం లేదు, అంతే తప్పితే ఏం లేదు. ఇగో ఇటువంటి వాటిని ధరలు పెంచుకుంటా ఏంది పేద ప్రజలని నడ్డి విరుస్తందుకు తప్పితే ఇంకేం లేదు. మళ్ళీ ఇక్కడనేమో గ్యాస్ కొరత తలెత్తొద్దు, 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు, ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి, బ్లాక్ మార్కెట్ వందతుల వ్యాప్తిపై కఠిన చర్యలు అవసరం మోడీ. ఈ ముచ్చట్లు చెప్పడానికైతే మోడీ టాప్ నెంబర్ 1. డ్రగ్స్ సేవిస్తున్న 17 మంది అరెస్ట్. నగరంలో ఈగల్ టీం మెరుపు దాడులు. పట్టుబడిన వారిలో టెక్కీలు, విద్యార్థులు. మన దగ్గర తెలంగాణ ఏర్పడిన కానుంచి డ్రగ్స్కు పుట్టినీళ్ళు అయిపోయింది. ఇప్పుడేమో అందరిని దొరికించుకుంటున్నారు. దొరికించుకొని అసలు దీనికి మూలకారకుడు ఎవడు ప్రోత్సహించిండు అసలు అవి పట్టుకొని అప్పుడు తెలుస్తుంది.
ఎల్డీఎఫ్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. కమ్యూనలిస్టు మోడీ, కమ్యూనిస్టు విజయ్ ఒక్కటే. బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్నే. కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. కేరళ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ మతపరమైన పార్టీలు రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మతతత్వ చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుంటే మాత్రం నిజంగా రాష్ట్రాలు కాదు దేశాలు ఏడ బాగుపడవు. ఇప్పుడు అదే జరుగుతున్నది దేశంలో. మతం పేరు చెప్పుకొని రాజకీయాలు. ఇవాళ ఇప్పుడు బీజేపీకి గడ్డు పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలలో చైతన్యం వచ్చింది. అవి బీజేపీ ఎప్పుడు కూడా మతతత్వ రాజకీయాలు చేస్తుంది కాబట్టి బీజేపీని దగ్గరికి రానియొద్దని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో మెలకు వచ్చేసింది. అందుకనే 2 సార్లు మంచి మెజార్టీ ఇచ్చారు. 3వసారి ఎంత లీస్ట్ ఓట్లు ఇచ్చారంటే అధికారంలోకి రావడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. మిగతా వాళ్ళ మద్దతు ఉంటేనే అధికారంలోకి వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఏమవుతుంది? 100-150 సీట్లు వస్తాయి. అంతకు మించి రావు బీజేపీకి ఎంపీ సీట్లు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే 3 సార్లు అవకాశం ఇచ్చినా కానీ నువ్వేం చేయలేకపోతున్నావు. కానీ నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, అడవులు మొత్తం కనుమరుగైపోతున్నాయి. అడవులు ఉంటున్నాయి ఎక్కడన్నా, అడవులను కనుమరుగు చేస్తున్నారు, వాళ్ళకు కట్టబెడుతున్నారు. అడవులకు జనాలు పోయి చూడరు కాబట్టి అడవులలో ఏం దొరుకుతున్నాయి అనేది బయట ఉన్నాయి మొత్తం మింగిరు. ఇప్పుడేమో భూములను చెరబడుతున్నారు. చెరబట్టి భూమి లోపల ఉన్నాయి కూడా మింగుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ కనుక బీజేపీ వస్తే భారతదేశంలో ఏమీ మిగలదు. ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తారు. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఈ బహుళజాతి కంపెనీలు పెడతాయి. ఆక్సిజన్ వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? అడవులన్నీ నరికేస్తున్నారు. నెక్స్ట్ అదే పరిస్థితి వస్తుంది. బీజేపీ వస్తే మాత్రం భవిష్యత్తులో ప్రతిదీ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. పీల్చే గాలి, తాగే నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నడవాలి, ఆ కంపెనీలకు నడవాలి. ఎవరైనా బిఎస్ఎన్ఎల్ ఉన్నది మన టెలికాం కంపెనీ, దాన్ని బండబెట్టేసి ప్రైవేట్ కంపెనీలకు పట్టం కట్టేసి వాళ్ళకి జై కొడుతున్నాడు మోడీ. మనం బిఎస్ఎన్ఎల్ డెవలప్ చేసుకోవాలిగా, దాని తరపు నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసుకోవాలి కదా. మోడీ ప్రచారం చేయొచ్చు. బిఎస్ఎన్ఎల్ వాడండి అని చెప్పేసి మోడీ చెప్తే వాడరా ఎవరన్నా? మరి ఎందుకు ఆ రిలయన్స్, ఆ ఎయిర్టెల్ వాళ్ళకి ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారు? ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి తీసుకోలేము. అంతే తేడా. గులాబీ పార్టీని నడిపేది ఎవరు? ఫారెన్ టూర్లో కేటీఆర్, ఫామ్ హౌస్లో కేసీఆర్, వారం రోజుల పాటు పార్టీ మానిటరింగ్ చేసేది ఎవరు? ప్రతిరోజు ప్రెస్ మీట్లకు ప్లానింగ్ ఎవరిది? హరీష్ రావుకు అంతా అప్పగిస్తారా? పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ. కేసీఆర్ బయటికి వస్తారా లేక ఎర్రవెల్లి నుంచే నడిపిస్తారా? కేసీఆర్ బయటికి రాడు, ఎర్రవెల్లి నుంచి నడిపియడు. ఇక్కడ హరీష్ రావుకు అంతా అప్పగిస్తారంటే హరీష్ రావుకు కూడా అప్పగియ్యరు. హరీష్ రావు వర్గం, హరీష్ రావుది ఈ వారం రోజులలో వాళ్ళకి కొంచెం బలంగా తయారైతేందుకు ప్లాన్ చేసుకుంటారు తప్పితే కేటీఆర్ అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తుంటాడు. అక్కడి నుంచి ఒక 4గురిని పెడతాడు. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. ఆయన ఏదో ఎంజాయ్ చేద్దామని పోయినా కానీ ఆయనకు నిద్ర పట్టదు, అంత నిలకడ కూడా ఉండని పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండే పరిస్థితి లేదు వీళ్ళిద్దరు. ఇది వాస్తవం. గతంలో కొట్టుకున్నోళ్ళే, తిట్టుకున్నోళ్ళే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నోళ్ళే. ఇప్పుడు కలిసి పనిచేస్తేనే ప్రజలలో మనం ముందు పోగలుగుతాం అని చెప్పేసి బలవంతంగా బావబామ్మార్దుల బంధం కొనసాగుతున్నది. బలవంతమైన బంధం అది. వాళ్ళదేదో ప్రేమతో ఉన్న బంధం కాదు, బలవంతమైన బంధం కొనసాగుతున్నది. ఇప్పుడు ఆయన లేడు కదా, ఈయన ఇక్కడ గ్రూప్ రాజకీయాలు తయారు చేస్తుంటాడు. కొంతమంది ఎమ్మెల్యేలతో, వాళ్ళతో, వీళ్ళతో చేసి లాస్ట్కి ఏదో ఒకటి మాత్రం గట్టిగా వేస్తాడు. కేటీఆర్కి ఖచ్చితంగా నీళ్లు తాగిస్తాడు, నేల నాకిస్తాడు, ఎన్నో బండబెడతాడు కేటీఆర్ని. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకుంటాడు. ఆ కేసీఆర్ కూడా వచ్చి కవిత సంకన చేరుతాడు. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోరు.